ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఢిల్లీలో మంకీ పాక్స్ కలకలం రేపుతున్న పరిస్థితి. ఆఫ్రికా నుంచి వచ్చిన ఒక వ్యక్తికి సంబంధించి మంకీ పాక్స్ ఉన్నట్టుగా గుర్తించారు. అటు రాష్ట్రాలకు కూడా కొంత అడ్వైజరీ జారీ చేసిన పరిస్థితి. అయితే పెద్దగా వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండే వేరియంట్ వేరు, ఆఫ్రికాలో కలకలం రేపుతున్న వేరియంట్ వేరు అనేది కూడా ఒక వార్తగా మనకు కనిపిస్తోంది. సో అయితే కొంతవరకు దీనికి సంబంధించి అవగాహన అవసరం అని మాత్రం కేంద్రం చెప్తున్న పరిస్థితి. కేంద్ర మార్గదర్శకాలకు సంబంధించి మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనతో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, ఏంటి ఇప్పుడు మంకీ పాక్స్ వర్రీ ఆఫ్టర్ కోవిడ్? ప్రతి వైరస్ కి కూడా ఒక రకమైన ఆందోళన ప్రజల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఏం చెప్తోంది? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి వెంకటేష్? దేశంలో తొలిసారిగా మంకీ పాక్స్ కేసు ఢిల్లీలో నమోదైంది. అలాగే హర్యానాలో కూడా ఒక కేసు నమోదైంది. ఈ ఇద్దరు వ్యక్తులను కూడా ఆసుపత్రిలో ఉంచి ఐసోలేషన్ లో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని కూడా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రధానంగా ఈ మంకీ పాక్స్ ను ఇటీవల కాలంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది పబ్లిక్ ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. సో ఇది సోకినటువంటి దేశాల్లో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో వందలాది మంది మంకీ పాక్స్ సోకి చనిపోతున్నారు. దీని కారణంగా దీని ప్రధానమైనటువంటి లక్షణాలు ఫ్లూ లక్షణాలు, జ్వరం వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయో వాటితో పాటు స్కిన్ ర్యాషెస్, బ్లిస్టర్స్ లాంటివి వచ్చి ఆ తర్వాత ఆ వ్యాధి ముదిరితే ఆ వ్యక్తి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ నేపథ్యంలో దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. సో ఇప్పటికే ఇందులో 2 రకాల వేరియంట్లు ఉన్నాయి, క్లేడ్ 1, క్లేడ్ 2. సో ఈరోజు భారతదేశంలో నిర్ధారణ అయింది క్లేడ్ 2కు సంబంధించినటువంటి వేరియంట్. దీనివల్ల పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి పని లేదని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తుంది. క్లేడ్ 1 అనేది చాలా డేంజరస్, అది ప్రాణాంతకంగా పరిణమించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే దేశంలో క్లేడ్ 1కి సంబంధించినటువంటి కేసు రిపోర్ట్ కాలేదు. అయినప్పటికీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఇప్పటికీ కేంద్ర ఆరోగ్య శాఖ అడ్వైజరీ పంపించింది. ప్రధానంగా దీనిపైన ప్రజలకు అవగాహన కల్పించాలి, అప్రమత్తంగా వ్యవహరించాలి. సో అవగాహన, అప్రమత్తత ఈ 2 ఖచ్చితంగా అవసరం. అలాగే ఎవరైతే ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు కనుక ఉంటే మాస్క్ ధరించడం, అలాగే ఖచ్చితంగా చేతులను కూడా కరోనా సమయంలో ఎలాంటి డిస్టెన్సెస్, చేతులు కడుక్కోవడం, ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఎవరికి ఈ మంకీ పాక్స్ సోకేటువంటి అవకాశం ఉండదని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా కొంత మార్గదర్శకాలు పంపించినటువంటి పరిస్థితి. సో మొత్తం ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కూడా ఐసోలేషన్కి సంబంధించి కొన్ని డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్ను ఏర్పాటు చేసుకుని ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. సో ప్రస్తుతానికి మన దేశంలో ఎవరైతే ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్నారో, విదేశాల నుంచి వస్తున్నారో వారందరూ కూడా విమానాశ్రయాల్లోనే టెస్టింగ్, స్క్రీనింగ్ లాంటివి జరుగుతున్నాయి. సో ఆ నేపథ్యంలోనే 2 కేసులు ప్రస్తుతానికి డిటెక్ట్ అయ్యాయి. అయితే వారిద్దరి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉన్నటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి అయితే ఫారిన్ కంట్రీస్తో బార్డర్స్ ఉన్నటువంటి స్టేట్స్ కానీ, సీ లెవెల్లో వచ్చేటువంటి, సీ రూట్లో వచ్చేటువంటి పోర్ట్స్లో కానీ విమానాశ్రయాల్లో అప్రమత్తంగా ఉండి ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని కూడా కేంద్ర ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.